ఢిల్లీ సుల్తాన్లకు లొంగను ప్రధాని కన్వర్టెడ్ బీసీ ఆయనకు బీసీలు అంటే చిన్న చూపు అబ్బా కన్వర్షన్స్ గురించి వీళ్ళే మాట్లాడాలి విషయం రెడ్లే బీసీల గురించి మాట్లాడుతా ఉంటే ఏం మాట్లాడాలి నాకు అర్థం అయితే వాస్తవం చెప్పాలంటే నిన్న ఎలక్షన్ తాయిలా త్వరలోనే మహిళలకు 2500 26 కులాలను తిరిగి బీసీ జాబితాలోకి చేరుస్తాం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి రెడ్ల కూడా చేస్తారా బీసీలో అయిపోతుంది నన్ను అడ్డుకునేందుకే బీజేపీ ప్రయత్నం అది అసాధ్యం రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసుకోండి ఓ వ్యక్తి ఖాళీగానే ఉన్నాడంట అబ్బా కేసీఆర్ ను ఓడించడంలో ప్రజలు డిసైడ్ అయినరు ఏదో నువ్వే తురుంకాను అని ఓట్లేలే ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని దాని కోణంలో మీకు ఓటేసింది తప్ప అది మీరు చేసినట్టు ఫేక్ ప్రచారం ఏదైతుంది దాని వల్ల కొంత ప్రజలు డైవర్ట్ అయ్యి ఓటేసింది తప్ప ఈ నిన్ను నీ ముఖం చూసి ఎవరు ఓటేయలే ఒక్క ఓటు కూడా ఇలా గుర్తుపెట్టుకోండి అన్న ఒక్క మాట రేవంత్ రెడ్డి నిజంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీ అనే పార్టీలో సరైన నాయకత్వం లేక బీజేపీకి పడాల్సిన ఓట్లని కాంగ్రెస్ కి పడ్డాయి అది ఆయన గుర్తించిండో లేదో నాకు తెలియదు రేవంత్ రెడ్డి లాంటి గొంతు బీజేపీ నుంచి లేకపోవడం అంటే అది బండి సంజయ్ లాంటి వాడు ఉండుంటే మేబీ ఖచ్చితంగా వేరేలాగా ఉండేది రిజల్ట్ సో రేవంత్ రెడ్డి గొంతు బలంగా వినబడ్డది కాబట్టి రేవంత్ కు ఓట్లు పడ్డాయి ఇక్కడ మేము బీజేపీకి సపోర్ట్ చేయట్లే కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లే బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయట్లే మేబీ కేసీఆర్ కి అపోజిషన్ లేకుండా ఉండుంటే అంటే బండి సంజయ్ గానీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకుండా ఉండుంటే అసలు పూర్తిగా ఈ స్టేట్ లో లేకుండా కిషన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ గా బట్టి సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెస్ నుంచి ఉంటే ముమ్మాటికి ఇలా బీఆర్ఎస్ ఉండేది ఇది రాసి పెట్టుకోరు మీరు ఇది బేసిక్ ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా ఆయన ఇండైరెక్ట్ ఏమంటారు నా ముఖం చూసి ఓట్లేసారట తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ కించపరిస్తే మీకు అంటే ఓట్లు అసలు వాస్తవం ఏంటంటే ఆయన ఓడించాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు వాస్తవంగా అవుట్ రేట్ గా ఆ ప్రజల్ని ప్రూవ్ లా చూసిండు నువ్వు కూడా అదే పని చేస్తావు రేవంత్ నీకు కేసీఆర్ తేడా ఏం లేదు చూడు వాజ్పేయి హయాంలోనే రిజర్వేషన్ల కుట్ర రద్దుకు కుట్ర 2000 ఫిబ్రవరి 22 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు 10 మందితో కమిషన్ ఏర్పాటు 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తప్పిన ప్రమాదం రిజర్వేషన్ల రద్దు లక్ష్యాన్ని చేయించేందుకే నేడు కేంద్రం ప్రయత్నం ఢిల్లీ పోలీసులతో తెలంగాణ సమాజాన్ని భయపెట్టే కుట్ర అబద్దాల వర్సిటీకి మోడీ వీసీ అమిత్ షా రిజిస్టర్ అట బా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల బిడ్డలు ఆలోచించాలి ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ 2-3 పాయింట్లు మనం మాట్లాడాలి మిత్రులారా వాజ్పేయి హయాంలో రిజర్వేషన్ రద్దు కుట్ర ఒకటి 2004లో కాంగ్రెస్ అధికారం రావడంతో తప్పిన ప్రమాదం అంటే ఇంకొకటి చెప్తా ఉన్నాడు కదా మరి 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కదా 10 ఉంది కదా మరి ఎందుకు ఎస్సీ రిజర్వేషన్ కానీ ఎస్టీ రిజర్వేషన్ కానీ బీసీ రిజర్వేషన్ కానీ ఎందుకు రద్దు చేయలేదు ఇది కూడా తెలియదు అసోయలేని దద్దమ్మ నువ్వేనా అసలు విషయం ఏంటంటే బీసీ రిజర్వేషన్ సంబంధించి ఒకసారి మీకు లిస్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా అసలు ఎంత దారుణం మోసం అంటే అవునా జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడ 1947 నుంచి 64 వరకు ఉన్నాడు మరి 1947 నుంచి 64 వరకు ఉన్నప్పుడు 1952-55 మధ్య కాలంలో కాకా కాలేల్కర్ కమిషన్ చాలా స్పష్టంగా బీసీల సంబంధించినటువంటి అన్యాయం పైన ఒక నివేదిక ఇచ్చింది మరి ఎందుకు నెహ్రూ ఎందుకు ఆ బీసీల సంబంధించిన అంశాన్ని ఎందుకు ఆయన పరిగణలో తీసుకుని దానికి సంబంధించిన రిజర్వేషన్ పైన ఎందుకు కొట్లాడలేదు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు 20 సంవత్సరాలు దాదాపు 15-16 సంవత్సరాలు వీళ్ళే ఉన్నారు కదా 18 సంవత్సరాలు ఉన్నాడు కదా 16 సంవత్సరాల 286 రోజులు ఉన్నాడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి జవహర్లాల్ నెహ్రూ అదే విధంగా గుల్జారీలాల్ నందా ఆయన కూడా 13 డేస్ ఉన్నాడు మరి ఆయనకి సంబంధం లాల్ బహదూర్ శాస్త్రి ఆయన 1 ఇయర్ ఉన్నాడు అది కాలే అదే విధంగా గుల్జారీలాల్ నందా మళ్ళా 13 డేస్ ఉన్నాడు 13 డేస్ ఉన్నాడు చూడండి ఇట్లా ఉంటే కాంగ్రెస్ కాపాల నెహ్రూ గాంధీ ఇతర ఫ్యామిలీ ఇతరేవో 10 రోజులు 20 రోజులు 30 రోజులు 100 రోజులు ఉంటారు మిగతా వాళ్ళు స్పష్టంగా ఉంటారు ఇంకా చూడండి ఇందిరాగాంధీ 11 ఇయర్స్ ఉంది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు కాకా కాలేల్కర్ కమిషన్ నివేదికను 11 ఇయర్స్ 59 డేస్ ఉంది కదా ఎందుకు చేయలేదు కదా తెలవాలి ప్రజలకు తెలవాలి అండ్ దట్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ ఉమెన్ మొరార్జీ దేశాయ్ ఆయన 2 సంవత్సరాలు అప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు చరణ్ సింగ్ ఉన్నాడు అప్పుడు ఇంప్లిమెంట్ చేయలే మొరార్జీ దేశాయ్ ఉన్న సమయంలో ఇది నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం జనతా దళ సంబంధించిన ప్రభుత్వం ఇక్కడ 1979లో చాలా స్పష్టంగా ఈరోజు ఆ మండల్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చేస్తే ఆయన ప్రభుత్వాన్ని కూల్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రావడం జరిగింది ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకు ఇందిరాగాంధీ మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరం ఉంది 11 సంవత్సరాలు 4 సంవత్సరాలు అదేవిధంగా ఇక్కడ 16 సంవత్సరాలు ఇగో దాని కింద ఇమీడియట్ చూడండి రాజీవ్ గాంధీ 5 సంవత్సరాలు మరి మీకు ఇంతమంది ఉన్నారు కదా ఎందుకు మీకు బీసీల మీద సోయి రాలే ఎందుకు బీసీలకు సంబంధించినటువంటి విషయాలు రాలే
విపి సింగ్ నరసింహారావు వచ్చినప్పుడు రాలే. అటల్ బిహారీ వాజ్పేయి అంటే అసలు ఒకే 16 రోజులు అనుకుందాం. దేవేగౌడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ఉన్నాడు, మళ్ళీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయలే? ఇప్పుడు వచ్చి మాట్లాడతాం. మెజారిటీగా మీరే ఉన్నారు కదా, 50 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీరే పరిపాలించారు కదా, కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, అందులో 50 సంవత్సరాలు కేవలం గాంధీ కుటుంబం పాలించింది కదా, ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదు? అండ్ నాకు గుర్తున్నంత వరకు more than 100 times రాజ్యాంగంలో చాలా మార్పులు వచ్చాయి. అవన్నీ తీసుకొచ్చి దాంట్లో 90% వరకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. 9 నుంచి 10 సార్లు మాత్రమే బీజేపీ తీసుకొచ్చింది. రాజ్యాంగంలో ఇన్ని మార్పులు తెచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగమే మారుస్తారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ ఇండియాలో హిందూ యూనివర్సిటీ గానీ హిందూ కాలేజ్ గానీ పెట్టుకోవద్దు అనే అమెండ్మెంట్ తెచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ కదా. ఢిల్లీ సుల్తాన్లకు లొంగను ప్రధాని కన్వర్టెడ్ బీసీ. ఆయనకు బీసీలు అంటే చిన్న చూపు. కన్వర్షన్స్ గురించి వీళ్ళే మాట్లాడాలి. రెడ్లే బీసీల గురించి మాట్లాడుతా ఉంటే ఏం మాట్లాడాలి నాకు అర్థం అయితే వాస్తవం చెప్పాలంటే. నిన్న ఎలక్షన్ తాయిలా త్వరలోనే మహిళలకు 2526 కులాలను తిరిగి బీసీ జాబితాలకు చేరుస్తాం. ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. రెడ్ల కూడా చేస్తారా? బీసీలో అయిపోతుంది. నన్ను అడ్డుకునేందుకే బీజేపీ ప్రయత్నం, అది అసాధ్యం. రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసుకోండి. ఓ వ్యక్తి ఖాళీగానే ఉన్నాడంట. అబ్బా కేసీఆర్ ను ఓడించడంలో ప్రజలు డిసైడ్ అయ్యారు. ఏదో నువ్వే తురుంకాను అని ఓట్లేలే. ప్రజలు కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని దాని కోణంలో మీకు ఓటేసింది తప్ప అది మీరు చేసినట్టు ఫేక్ ప్రచారం ఏదైతుంది దాని వల్ల కొంత ప్రజలు డైవర్ట్ అయ్యి ఓటేసింది తప్ప నీ ముఖం చూసి ఎవరు ఓటేయలే, ఒక్క ఓటు కూడా ఇలా గుర్తుపెట్టుకోండి అన్న. ఒక్క మాట రేవంత్ రెడ్డి నిజంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీజేపీ అనే పార్టీలో సరైన నాయకత్వం లేక బీజేపీకి పడాల్సిన ఓట్లని కాంగ్రెస్ కి పడ్డాయి. ఆయన గుర్తించిండో లేదో నాకు తెలియదు. రేవంత్ రెడ్డి లాంటి గొంతు బీజేపీ నుంచి లేకపోవడం అంటే అది బండి సంజయ్ లాంటి వాడు ఉండుంటే మేబీ ఖచ్చితంగా వేరేలాగా ఉండేది రిజల్ట్. సో రేవంత్ రెడ్డి గొంతు బలంగా వినబడ్డది కాబట్టి రేవంత్ కు ఓట్లు పడ్డాయి. ఇక్కడ మేము బీజేపీకి సపోర్ట్ చేయట్లే, కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లే, బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయట్లే. మేబీ కేసీఆర్ కి అపోజిషన్ లేకుండా ఉండుంటే అంటే బండి సంజయ్ గానీ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకుండా ఉండుంటే అసలు పూర్తిగా ఈ స్టేట్ లో లేకుండా కిషన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ గా బట్టి సీఎం క్యాండిడేట్ గా కాంగ్రెస్ నుంచి ఉంటే ముమ్మాటికి ఇలా బీఆర్ఎస్ ఉండేది. ఇది రాజు పెట్టుకోరు మీరు. ఇది బేసిక్ ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఆయన ఇండైరెక్ట్ ఏమంటారు నా ముఖం చూసి ఓట్లేసారట. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ కించపరిస్తే మీకు అంటే ఓట్లు అసలు వాస్తవం ఏంటంటే ఆయన ఓడించాలని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయ్యారు. వాస్తవంగా అవుట్ రేట్ గా ప్రజల్ని పురుగులా చూసిండు. నువ్వు కూడా అదే పని చేస్తావు రేవంత్. నీకు కేసీఆర్ కి తేడా ఏం లేదు. చూడు వాజ్పేయి హయాంలోనే రిజర్వేషన్ల కుట్ర రద్దుకు కుట్ర. 2000 ఫిబ్రవరి 22 గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన నాటి కేంద్రం